ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ గురించి శివయ్య గురించి తెలుసుకుంటున్నాం కదండి. అదేవిధంగా చూడండి, శివయ్యని మనము ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాన్ని గురించి కూడా తెలుసుకుంటున్నాము. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు శివయ్య గురించి తపస్సు చేశారండి. ఆ తపస్సు వలన శివయ్య శంకర భగవాను రూపంలో దర్శనమిచ్చారనమాట. శ్రీకృష్ణ భగవానుడు మనకి శంకర భగవాను 8 వరాలు అనేది కోరారండి. ఆ వరాలు ఏమిటో మనం తెలుసుకుందాము. ఒకటి వచ్చేసి నిత్యం నీ ధర్మమునందు బుద్ధి నిలపాలి. 2 గొప్ప కీర్తి ప్రతిష్టలు కలగాలి. 3 స్థిరమైన నీ సన్నిధి లభించాలి. 4 నీ పట్ల నిత్య భక్తి కలగాలి. 5 నాతో సమానమైన పరాక్రమం గల కుమారుడిని ప్రసాదించి నా మొదటి కుమారులకు ఒక్కొక్కరికి 100 మంది పుత్రులు కలగవలెను. 6 శత్రువులంతా యుద్ధములో వధించబడాలి. 7 శత్రువుల వలన అవమానం కలగకూడదు. 8 నేను యోగులందరికీ ప్రియమైన వాడినవ్వాలి అని శ్రీకృష్ణుడు పై వరాలని కోరుకున్నాడనమాట. ఈ వరాలను చేసి మనకి వరాలు ఇవ్వమని కోరుకున్నాడనమాట సర్వేశ్వరుడు. ఇవే నాకు ప్రభు అని ప్రేమతో కీర్తించారనమాట. అందుకని వరాలని శంకర భగవానుడు రూపంలో ఉన్న శివయ్య ప్రసాదించారనమాట శ్రీకృష్ణ భగవానుడికి. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానునికే వరాలను ప్రసాదించిన తండ్రి మనకు కూడా మంచి చేస్తారండి. శివయ్యని ఆరాధించండి. మనం కూడా శివయ్య యొక్క కృపను పొందుతాం.